హలో మచాస్, వెల్కమ్ టు ఆల్వేస్ రవీందర్. నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ మాత్రం మాస్ ఉంది. ఇది బాలయ్య కైండ్ ఆఫ్ మాస్. ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ అండ్ టీజర్ మూవీ మీద మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఎక్స్ట్రా ఫ్యూల్ యాడ్ చేసింది అనుకోవచ్చు. ప్రీవియస్ మూవీస్లో డైరెక్టర్ బాబీ వాల్తేర్ వీరయ్యతో, బాలయ్య భగవంత్ కేసరితో మంచి హిట్స్ ఇచ్చారు. అందుకే ఈ మూవీ మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంకా ట్రైలర్ గమనిస్తే మంచి వాళ్ళకు ప్రజలకు మహారాజు, చెడ్డ వాళ్ళకు డాకు మహారాజ్ అనే డైలాగ్తో స్టార్ట్ అవుతుంది. చూస్తుంటే సేమ్ కైండ్ ఆఫ్ కేజీఎఫ్ స్టోరీ పాయింట్లా అనిపిస్తుంది. అదే ప్రజల్ని బానిసలా తీసుకొచ్చి మైనింగ్లో పనిచేయించడం, మాట వినకపోయినా అడ్డొచ్చిన చంపేయడం, ఇలాంటివి చూడొచ్చు. వాళ్ళని కాపాడడానికి మన బాలయ్య డాకు మహారాజులా వస్తాడేమో. బాలయ్యతో ఎవరు మూవ్ చేసినా డ్యూయల్ రోల్ మాత్రం వదలట్లేదు. ఈ మూవీలో కూడా డ్యూయల్ రోల్ అనిపిస్తుంది. ఒకటి సీతారాం, ఇంకోటి నానాజీ అనే రోల్స్. మేబీ 2 రోల్స్ ఒకటైనా అవ్వచ్చు. మొత్తం 2 రోల్స్ 3 డిఫరెంట్ వేరియేషన్ చూపిస్తున్నాడు బాలయ్య. ఇంకా ట్రైలర్లో చూస్తుంటే ఒక పాప కనిపిస్తుంది. పాప మీద ఒక సాంగ్ కూడా రిలీజ్ చేశారు. మేబీ ఆ పాప ఈ మూవీకి క్రూషియల్ అవ్వచ్చు. ట్రైలర్ గమనిస్తే హీరో తన ఉన్న ప్లేస్ నుంచి దూరంగా వచ్చి పాప చుట్టూ ఉండి పాపని ఎనిమీస్ నుంచి కాపాడడం, ఇవన్నీ ఉన్నాయి. ఇలా సేమ్ కైండ్ ఆఫ్ మూవీస్ బాలయ్య నుంచి అండ్ వేరే హీరోస్ నుంచి చూసాం. కాబట్టి స్టోరీ పెద్ద ఎక్స్పెక్ట్ చేయొద్దు. మ్యాక్సిమం రొటీన్ స్టోరీ ఉంటుంది. కానీ ఆ స్టోరీని ఎలా నడిపించారో చూడాలి. ఇలాంటి మూవీస్కి స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్ అవుతుంది. బాలయ్య ప్రీవియస్ మూవీస్ అన్నీ చూస్తే ఓన్లీ ఫ్యాన్స్ కోసమే మూవీస్ తీస్తున్నట్టుంది. అందుకే డైరెక్టర్స్ కూడా సేమ్ స్టైల్ కంటెంట్తో ఆయన దగ్గరికి వెళ్తున్నారు. ఈ స్టైల్ ఆఫ్ మాస్ ఎవరికి సూట్ కాదు, ఒక బాలయ్యకి తప్ప. స్టోరీ ఏమైనా కానీ బాలయ్య యాక్టింగ్కి అండ్ వన్ మ్యాన్ షోకి మూవీకి పక్క వెళ్ళాల్సిందే. ట్రైలర్లో మెయిన్గా ఎవరి గురించి అయినా చెప్పుకోవాలి అంటే అది తమన్ గురించే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా సెట్ చేశాడు ట్రైలర్కి. బాలయ్య మూవీ అంటే చాలు తమన్కి పూనకాలు వస్తాయేమో. ఇంకా మూవీలో యాక్షన్ సీన్స్ అండ్ ఎలివేషన్ సీన్స్కి ఎలా ఇచ్చాడు చూడాలి. ట్రైలర్ చూస్తుంటే మూవీలో యాక్షన్ సీన్స్ అండ్ ఎమోషనల్ సీన్స్ గట్టి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకుంటా. డైరెక్టర్ బాబీ వీటిని బాగా హ్యాండిల్ చేస్తాడు. ప్రీవియస్ మూవీస్లో ఇది చూసాం. ఈ ట్రైలర్లో బాలయ్య బాబు డాకు మహారాజ్ గెటప్ అండ్ ఫారెస్ట్లో ఫైర్తో ఉన్న యాక్షన్ సీన్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. చూడాలి ఎలా ఉండబోతుందో. ఆల్రెడీ ట్రైలర్ చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడే చూసేయండి. ఇంతే మచ్చదు డాకు మహారాజ్ ట్రైలర్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట ఉంటుంది, దాన్ని గట్టిగా కొట్టేసేయండి. థ్యాంక్ యూ మచ్. జై హింద్.